మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మల్లన్న సాగర్ పైన ఈరోజు చాలా చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఇప్పుడు కాదు, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చాలా నిరసనలు వ్యక్తమైనాయి. మల్లన్న సాగర్ మాకొద్దు అని చెప్పేసి అక్కడున్న గ్రామాల వారందరూ చెప్పిన రోనాల్డ్ రోస్ అప్పుడున్న కలెక్టర్ గారు పెడచొన పెట్టారు. దాని పర్యవసానం వాళ్ళ అభిప్రాయాన్ని తొంగలో దొక్కడం వల్లే ఇలా కొంత వందల మంది ఆత్మహత్యలు కానీ, చనిపోవడం కానీ, భూమి కోల్పోవడం కానీ జరిగింది. దేశంలో ఎక్కడ లేని ఒక నరం ఒక మసాకరే అనాలి. మల్లన్న సాగర్ది ఒక నరమేధం. ఎట్లా చనిపోయినారంటే అప్పుడున్న పరిస్థితుల్లో పోలీసుల్ని పెట్టి, పోలీస్ పికెట్లు పెట్టి చనిపోయిన వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను కూడా చూసుకోకుండా దాన సంస్కారాలు కూడా అప్పుడున్న పోలీసుల చేత చేయించిన దుర్మార్గమైన ఒక నిజాం పాలనను మనం చూస్తాం. కాసిం రిజ్వీ చనిపోయి మళ్ళీ హరీష్ రావు రూపంలోనే పుట్టిండు. ఈ కాసిం రిజ్వీ ఎంత మేనేజ్ చేశాడంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ దరిద్రం అంతా ఇరిగేషన్ మినిస్టర్ ఆయన ఉండగానే జరిగింది. 2016లో మొదలైన ఈ నరమేధం మొన్న వాళ్ళ గవర్నమెంట్ దిగిపోయేదాకా కూడా జరిగింది. ఇవాళ సిటీలో హైడ్రా కూల్స్తుంది. ఒక్క ఇల్లు కూలిస్తే 1000 కుటుంబాలు బాగుపడతాయి. ఇవాళ దొంగతనంగా కట్టిన, తెలిసి తెలియక చేసినా, ఎలా చేసినా అక్రమ కట్టడాలపై గత ప్రభుత్వం కూడా చెప్పింది నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని. అదే పని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే విచ్చలవిడి యూట్యూబ్లో విష ప్రచారం చేస్తున్నారు. దానికి చెల్లించిపోయిన ఈ హరీష్ రావు ఆయన ఏడుస్తుంటే, ఆయన బాధితుల్ని రెచ్చగొట్టే పద్ధతి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సాగర్లో చనిపోయిన వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ బాధలు మీకు తెలియలేదా? దాదాపుగా 20 ఊర్లను ముంచేశారు. 14 ఊర్లు మొత్తం సర్వం కోల్పోయి R&Rలో బతుకు జీవుడా అని పరిస్థితి ఉన్నది. మల్లన్న సాగర్ నరమేధానికి ముఖ్య కారకుడు ఈ హరీష్ రావు. నీకు ఇవాళ ఎక్కడ లేని ఏడుపు వస్తుంది. తట్టుకొని కళ్ళు ఒత్తుకొని ఏడుస్తున్నావు. ఇంత గ్లిజరిన్ పూసుకొని కళ్ళన్నీ చెమరుస్తున్నాయి నీకు. మరి ఆ రోజు వేమ్లఘాట్లో మల్లారెడ్డి, తుట్కూరి మల్లారెడ్డి అని ఆయనకి 3 బిడ్డలు. ఒక బిడ్డ నీళ్ళరికం తెచ్చుకున్నాడు. వారి భార్య కూడా చనిపోవడం జరిగింది. ఆయన చాలా రోజులు ఈ కాంపన్సేషన్ కోసం తిరగడం జరిగింది. ఒకరోజు అసలు నీ కాంపన్సేషనే రాదు, నీకు ఇల్లు రాదంటే అతని ఇంట్లో ఉన్న దూలం కిటికీల నుంచి కట్టెలు తీసుకొని ఇంత పెద్ద చితి పేర్చుకొని, ఆ చితి మీద మొత్తం పెట్రోల్ పోసుకొని, తన మీద తాను పెట్రోల్ పోసుకొని, కాళ్ళు చేతులు కట్టేసుకొని తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు నీకు ఏడుపు రాలేదా? ఆ రోజు ఆ శవాన్ని కూడా 500 మంది పోలీసులను పెట్టి దాన సంస్కారాలు జరిగినాయి. అంతేందుకు ఆర్ఏ కనకయ్య ఎర్రవెల్లిలో ఉంటాడు. ఇతను చివరిగా, సార్ నేను నా సామాను ఉన్నది ఒక ట్రాక్టర్లో పోయి తెచ్చుకుంటా అని బ్రతిమలాడంగా ఈ కనకరాజుని సరే పో అని చెప్పారు. ఆ ఎర్రవెల్లి లోపలికి పోయిన తర్వాత అక్కడ ఏ పోలీస్ ఆఫీసరో, ఒక సిపియా ఎస్పీయా, పెద్ద ఎత్తున ఒక ఫోన్ కాల్ వస్తే జేసీబీ డ్రైవర్ ఇంకా ఖాళీ అయిందా లేదా రా అంటే, ఇంకొకడు ఉన్నాడు సార్ అంటే, ఎవడు లేడు స్తంభాన్ని కూల్చిపారే అంటే ఆ స్తంభాన్ని జేసీబీతో కొడితే అది 4 పిల్లర్లు కూలి, స్తంభాలు కూలి, కరెంటు షాక్ తోటి అతి దారుణంగా చనిపోయిండు. ఆయన బాడీ తీసుకుపోయి యశోద హాస్పిటల్లో పెట్టి ఏం నమ్మిస్తారు ఈ పోలీసులు? గత పోలీసులు ఏం చెప్తారు? DCM గుద్దడం వల్ల నీ భర్త చనిపోయిండని 4:30 దాకా, పొద్దున 4:30కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి 8:30 దాకా తన భార్యను చూడనీయలేదు. పోలీసులను పెట్టి శవాన్ని చూడనీయకుండా దాన సంస్కారాలు చేసిన రోజు ఏమైపోయినాయి నీ కన్నీళ్ళు? గొడుగు దేవదాస్ ముదిరాజ్ 4 అన్నదమ్ములు, 2 ఎకరాలు ఉన్నది, పంచుకుంటే 1/2 ఎకరం.
ఆ కాంపన్సేషన్ కోసం 3 సంవత్సరాలు తిరిగిండు. ఆటో కొనుక్కున్నాడు బతుకు తెరువు కోసం, 14 కిలోమీటర్లు నడిపేటోడు. చివరికి వస్తే ఆటో అమ్ముకొని ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే చివరికి 3 ఏళ్ల తర్వాత ఆర్టీఓ ఏమన్నాడు, నువ్వు లోకలే కాదు, నీకు సంబంధమే లేదు, నీకు కాంపన్సేషన్ రాదు అంటే, అరే ఏం చేయాలో తెలియక ఊళ్ళో పోయి ఉరేసుకొని చచ్చిపోయిండు. ఉరేసుకొని చనిపోయిన తర్వాత 12 రోజులకి కర్మ చేసే రోజుకి గుట్టు చప్పుడు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. అంటే చనిపోతే తప్ప గుర్తించని నీ ప్రభుత్వం, నీ నీచ ప్రభుత్వం హరీష్ రావు, నీకు ఇవాళ ఏడుపు వస్తుంది. రంగనాయక సాగర్ల పరశురామ్ గౌడ్ని ఇంట్లో పెట్టి ఆయన పొలం దున్ని నీళ్ళు వదలలేదా? హుస్సేన్ సావుకి నువ్వు కారణం కాదా? దెబ్బలు తట్టుకోలేక హుస్సేన్ సావుకి నువ్వు కారణం కాదా? నర్సయ్య సావుకి నువ్వు కారణం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉసురు పోసుకున్నావు హరీష్ రావు. అప్పుడు రాని ఏడుపు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, అప్పుడు రాయిగా ఉన్న నేను ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అహల్యగా మారిన, నేను మనిషిగా మారినా నాకు కన్నీరు ఆగుతలేదని చెప్తున్నావా? కొంచెమైనా సిగ్గుండాలి. దాదాపుగా 500 మంది రైతులు మూకుమ్మడిగా వస్తుంటే వాళ్ళని చెదరగొట్టి చావు దెబ్బలు కొట్టినావు. రైతులపైన 307 కేసు పెట్టినావు. మల్లన్న సాగర్ ఎవరు చేసిన పాపం, నువ్వు చేసిన తప్పు కదా హరీష్ రావు. ఎవరో నలుగురు అక్రమంగా కట్టుకున్న వాళ్ళ ఇల్లులు కూలుస్తుంటే ఎక్కడ లేని ఏడుపు వస్తుంది. నువ్వు నీ అమ్ముడు పోయిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, నీ పేటీఎం బ్యాచ్ అంతా కలిసి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో అది చెడైతే మేము చేయనేపోదు. రేపు ఓటు బ్యాంకు మాకే ప్రాబ్లం కదా. చెరువులను కాపాడాలి, హైదరాబాద్ని కాపాడాలి, తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఒకప్పుడు మీ మామ చెప్పినప్పుడంటే ప్రతిరోజు ఒక సావు డప్పే వినిపిస్తుంది సార్. మాకీడ శ్మశానం లేదు, R&R కాలనీలో శ్మశానమే లేదు. ఊరి చివర్లో గాలబెడుతురు. 14 ఊళ్ళకి 14 స్కూళ్ళు ఉండాలి. 2 ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి, ఒక హై స్కూల్ ఉంది. ఇక శ్మశాన వాటికైతే అసలే లేదు. వాళ్ళ బాధలు చూసినోడే లేడు. ఇదొక బాధ అంటే కేసీఆర్ మౌనానికి వ్యూహాలు ఏం లేవు. ఫుల్గా తాగాడ వంటుండు, లేవలేక ఇబ్బంది పడి బయటికి వస్తలేడు అంతే. దరిద్రం ఆల్రెడీ తెలంగాణలో పోయింది. కానీ ఈ హరీష్ రావు ప్రభుత్వం పైన ఏదైతే విషం చిమ్ముతున్నాడో ప్రజలు దీన్ని గమనించాలి. ట్రైన్ యాక్సిడెంట్లో పిల్లలు చచ్చిపోతే కన్నీళ్లు రాలే. కొండగట్టులో 60-70 మంది చచ్చిపోతే కన్నీళ్లు రాలే. ఉద్యమకారులు 1200 మంది చచ్చిపోతే కన్నీళ్లు రాలే. మల్లన్న సాగర్లో చచ్చిపోతే నీకు కన్నీళ్లు రాలే. కానీ హైడ్రాలో మాత్రం ఎక్కడ లేని కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ కన్నీళ్ళు మళ్ళీ తెలంగాణలో రెచ్చగొట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే. తెలంగాణ ప్రజలారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గతంలో ఈ అక్రమ కట్టడాలను ప్రోత్సహించిందే ఈ దొంగలు, కాలువల మీద చేసిందే బీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ కూలుస్తుంటే డ్రామాలు వేసేది వాళ్ళే. ఎక్కడెక్కడో జరుగుతున్న చావులన్నిటినీ హైడ్రాకు ఆపాదించి హైడ్రాని ఒక బూచిగా చూపిస్తున్నారు. హైడ్రా నిజంగా అంత ప్రమాదమే అయితే రేవంత్ రెడ్డి గారు ఆ స్టెప్ ఎందుకు తీసుకుంటారు? నేనే కనుక మల్లన్న సాగర్లో జాగ పొడగొట్టుకొని ఉంటే నాకు చితి పెట్టుకోకపోదు. చితి పెట్టుకునేటప్పుడు హరీష్ రావును కూడా నాతో లాక్కెళ్ళిపోయేవాడిని. నిజంగా నాకు గనుక చితి పెట్టుకునే పరిస్థితి వస్తే ఇంతమందికి సాగు కారణమైన హరీష్ రావుకు కూడా నా పక్కకు గుంజినోని గుంజి 4 కట్టెలు ఎక్కువ పెట్టాయి ఆ సమస్య పరిష్కరించేవాడిని. అంత దౌర్భాగ్యుడి హరీష్ రావు. కొలుగూరులో ఇల్లులు ఊలగొట్టిండు, 100 ఇల్లులు ఊలగొట్టిండు. ఈసారి ప్రభుత్వం వచ్చుంటే కొలుగూరిని కూడా ఖతం చేసేటోడు. ఫార్మాసిటీ పేరుతోటి నీకున్న భూములకు హరీష్ రావు ఎకరాకు ఎంత తీసుకున్నావు? ప్రజలు అనుకుంటున్నారు, నేను కాదు, 12.5 లక్షలు పర్ ఎకరా తీసుకున్నావు అంటున్నారు. ఇప్పటికీ అక్కడ ఉన్న రైతులకు ఎంఈ చేసేయలేదు అంటున్నారు. నీ మీద ఉన్న ఆరోపణలకు నువ్వేం చెప్తావు? నువ్వు దొంగేడు ఈ గ్లిజరిన్ చేతులకు కూసుకొని ఏడవాల్సిన అవసరం ఇక లేదు. ఇక మీదట ప్రతిరోజు నిన్ను ఏడిపిస్తా. ఈ 4 ఏళ్ళు నువ్వు ఏడుస్తూనే ఉంటావు. నీ ఏడుపుకి కారణం ఏదో కాదు, చక్రధర్ గౌడే అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అవుతుంది, రేవంత్ రెడ్డి గారే అవుతారు.
నువ్వు చేసిన పాపాలు శాపాలు అన్నీ మా రూపంలో వచ్చినాయి. ఈ 4 సంవత్సరాలు నువ్వు చేసిన దౌర్భాగ్యాలు, నీ బినామీలు, ఇన్ని వేల కోట్ల ఆస్తులు నీకు నీ మామకు బ్యూటీ పార్లర్ నడిపించుకుంటున్న కవితకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? గతి అతి లేకుండా వచ్చిన నీకు ప్రాజెక్టుల పేరు చెప్పుకొని అంత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కేవలం 1 TMC తడకపల్లి తీసుకొని చెరువులు లేకులు చేసి ఆయన చేసిన పద్ధతి ఏంది? నువ్వు చేస్తున్న రిజర్వాయర్లు ఏంది? అసలు ఎవడి కోసం ఇది? మల్లన్న సాగర్లో బాగుపడ్డది కూడా నేను అడుగుతున్నా. మళ్ళీ ఎలాగూ వర్షం పడితే కూడా నిండేడియే కదా. ఇప్పటివరకు నువ్వు కాలువలు ఏడదవి, నువ్వు మొన్న కండువాలు వేసుకొని పోయినావు, చెప్పుతో కొట్టినట్టు నువ్వు మొహం మీద ఉమ్మితే తూడుచుకొని జల్లి చంపైన వాడికెళ్ళి నువ్వు ఇట్లే ప్రజల్ని రెచ్చగొడితే మంచి మంచి గడాఫీ లాంటి వాళ్ళు, సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళనే ఈ సమాజం తొక్కి పారేసింది. నువ్వు ఆఫ్టర్ ఆల్ హరీష్ రావు అంతే. జాగ్రత్త, ఎవరు లేడనుకోకు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల యొక్క గోస దలిగి నువ్వు కుక్క చావు చేస్తావని చెప్తున్నా. నువ్వు ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, నిన్ను అసలు వదిలేదే లేదు. మల్లన్న సాగర్ కన్నీళ్ళు అంతా ఇంత కావు. ఇవాళ కేవలం సిద్దిపేట చక్రధారి, నేను సిద్దిపేటలో పుట్టిన, హైదరాబాద్లో ఉంటాడు ఆయన, సిద్దిపేటోడు కాదు అంటేనే నా మనసు ఇరిగిపోయింది. ఎంతో బాధపడ్డా. కానీ వాళ్ళ తండ్రులు తాతల నుంచి ఉన్న భూమి అది. ఆ భూమిని వాళ్ళకు కాకుండా చేసి వాళ్ళ గుండెల్లో నీళ్లు సుడిగుండాలు నింపినాం. నీలాంటి దుర్మార్గ పొలిటీషియన్ని నేను నా జీవితంలో చూడలే. నీలాంటి పొలిటీషియన్ని చూడాల్సి వస్తే కళ్ళు ఒడుచుకొని చచ్చింది నయ్యం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఒకటే, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అండ్ నాయకులకి ఒకటే విన్నపం చేసుకుంటున్నా. మనం సైలెంట్గా ఉండడం వల్ల ఈ దౌర్భాగ్యుడు ప్రజల మనసుల్లో విషం నింపుతున్నాడు, విషం నాడుతున్నాడు. ప్రజలు పాలలాంటి మనసు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్న ఈ దుర్మార్గుని నిజస్వరూప అతి తొందరలో బయటికి తీస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.